ఏప్రిల్ మొదటి 2 వారాల్లో ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించాలని చెప్పని భావించింది. రేపు 5వ తేదీ నుండి ఈ నెల 30వ తేదీ వరకు సిపిఎం పోరు యాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని గ్రామీణ స్థాయి ఉద్యమాలు, మండల స్థాయి ఉద్యమాలు, ప్రధానంగా క్షేత్రస్థాయి సమస్యలని ఎక్స్పోజ్ చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఆలోచనతో కార్యక్రమాన్ని చేపట్టాం. ఏప్రిల్ 2వ వారంలో 48 గంటలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని దిగ్బంధం చేయాలి, మహాధర్నా చేయాలని చెప్పిన కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. ఈ సమస్యలు ఏమిటి అని గమనించినప్పుడు జిల్లాలో చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. జిల్లా ఏర్పడి 8 ఏళ్ళు అయ్యింది. అలాగే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నది. కాంగ్రెస్ ఏడాది అయింది. బీజేపీ 10 సంవత్సరాలు, మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఈ జిల్లాలో కీలకమైనటువంటి మౌలికమైనటువంటి సమస్యలు పరిష్కారం కావడంలో ఈ ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయని చెప్పనేది మేము భావిస్తున్నాం. అయితే కేంద్రము బాధ్యత వహించాలి, రాష్ట్రం బాధ్యత వహించాలి. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశాలు, ఒక 3-4 అంశాలు పెండింగ్లు ఉన్నాయి. మొదటి అంశం ఏంటంటే, ఇప్పుడు బస్సాపురం రిజర్వాయర్ సంబంధించి ఈ రిజర్వాయర్ సంబంధించినటువంటి పనులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి, పూర్తి కావట్లేదు. ఇంత ఒక భారీ ప్రాజెక్టు మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ పరివాహక ప్రాంతమే కాదు, ఫ్లోరిన్ నివారించడానికి ఒక కీలకమైనటువంటి ప్రాజెక్టు. ఇది ఎందుకు ప్రాజెక్టు నిర్లక్ష్యం గురవుతుంది, కారణం ఏంటి అని చూసినప్పుడు కేవలం పాలకులు నిధులు కేటాయించేటువంటి విషయంలోనే తాత్సారం చేస్తున్నారు. అందుకే మా డిమాండ్ ఏమిటంటే, ఇప్పుడు మార్చిలో పెట్టబోయే బడ్జెట్లోనైనా బస్సాపురం ప్రాజెక్టు నిర్మాణానికి తగిన నిధులు కేటాయించాలి. తక్షణం పూర్తి కావడానికి అవసరమైనటువంటి నిధులు 300 కోట్ల రూపాయలైతే పూర్తి అవుతుంది అనేటువంటి ఒక అంచనా ఉంది. ఇందులో నష్టపరిహారం కావచ్చు, అలాగే పునరావాసాల విషయంలో కావచ్చు, కాలువల నిర్మాణ విషయంలో కావచ్చు, ఒక 300 కోట్ల రూపాయలు కావాలి. అయితే నీళ్లు కింది ప్రాంతం వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేగా మేము రేపు ఈ పూరు యాత్ర కార్యక్రమాల్లో దీన్ని ఎక్స్పోజ్ చేయగలుగుతున్నాం, చేయాలని చెప్పిన కార్యక్రమాన్ని తీసుకున్నాం. అలాగే మీరు చూడండి, బునాదిగాని కాలకు 267 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామని చెప్పారు. ఇంతవరకు ఎక్కడ కూడా పని స్టార్ట్ చేయలేదు. తిలాయపల్లి కాలువకు డబ్బులు అన్నారు, ధర్మారెడ్డిపల్లి కాలువకు డబ్బులు ఇచ్చినామని చెప్పి అన్నారు. ఎక్కడ కూడా నిధులు విడుదల కాలేదు. అంటే నిధులు విడుదల కావడానికి కొద్ది సమయం పడుతుంది, పనులు చేపట్టడానికి కొద్ది సమయం పడుతుంది. ఎంత టైం తీసుకోగలుగుతారు? దాంతోపాటు గ్రామీణ సమస్యలు చూస్తే, స్పెషల్ ఆఫీసర్ల పాలన ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుండి గ్రామాల్లో అభివృద్ధి పడికేసింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం సమస్య మొదలైంది, గ్రామాల్లో మంచినీళ్ళ సమస్య మొదలైంది. అది ప్రజలు ఎవరిని అడగాలనో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. స్పెషల్ ఆఫీసర్స్ బాధ్యత వహించట్లేదు. అలాగే రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, విద్యుత్ సమస్య, త్రాగునీళ్ళ సమస్య, గ్రామాల్లో ఈ సమస్యలన్నీ కూడా చాలా కీలకంగా మేము పరిశీలన చేశాం. క్షేత్రస్థాయిలో వెళ్ళాం, ప్రజలతో మాట్లాడాం. ఈ సమస్య ఉంది. వ్యక్తిగత సమస్యల విషయంలో చూసినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది, ఈ ప్రభుత్వం చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువ. ప్రజలందరికీ చెప్పింది ఏమిటి? అందరు కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు పెట్టింది. కేసీఆర్ పరిపాలన కాలంలో 10 ఏళ్ల కాలంలో ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అందరికీ ఇస్తా అంటుంది. రేషన్ కార్డ్స్ విషయంలో పెండింగ్లో ఉన్నది. 2500 రూపాయలు మహిళలందరికీ భృతి కింద ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి, అది పెండింగ్లో ఉంది. ప్రజల్లో నిరసన వ్యక్తమవుతున్నది. అలాగే ఆడపిల్లల పెళ్లిళ్ళ విషయంలో అందరికీ మన తులం బంగారు ఇస్తామని చెప్పింది 1 లక్ష రూపాయలతో పాటు, అది పెండింగ్లో ఉన్నది. అందుకే ఈ ప్రభుత్వం వివరిస్తున్నటువంటి తీరు ప్రజల్లో ఏడాది కాలంలోనే ప్రజల్లో నిరసన వ్యక్తమవుతున్నది. కాబట్టి జిల్లా వ్యాప్త కీలకమైనటువంటి సమస్యలు,
అలాగే మండలంలో ఉన్నటువంటి సమస్యలు, గ్రామీణ సమస్యలు, వీటన్నింటినీ అధ్యయనం చేసి స్వయంగా సిపిఎం పార్టీ శ్రేణులు పరిశీలన చేసి ఈ నెల 27, 28, 29 3 రోజులు తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. విస్తృతంగా వందలాది మంది ప్రజలందరూ కూడా తహసీల్దార్ కార్యాలయాన్ని స్తంభింపజేయాలని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ఆ రకమైన ఒత్తిడి తీయకుంటే ఇది సమస్య పరిష్కారం అయ్యేటట్లేదు. చివరిలో మేము కలెక్టరేట్ ముందు 48 గంటలు కలెక్టరేట్ దిగ్బంధం చేయాలని కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి ఈ సిపిఎం పోరు యాత్ర కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా భాగస్వాములై సమస్యల విషయంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా కదిలి పోరాటమే పరిష్కారం, సమస్యల పరిష్కారం, పోరాటం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. అందుకే కమ్యూనిస్టులు పోరాటాన్ని నమ్ముకున్నారు. కమ్యూనిస్టులు ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా భావిస్తున్నారు. ప్రజలకు ఆశలు పెట్టి మభ్యపెట్టి మాయ చేయడం కమ్యూనిస్టులకు చేత కాదు. అందుకే ఎంచుకున్నటువంటి ఏకైక మార్గం ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల్ని మోటివేట్ చేయడం, సమస్యల మీద కదిలించడం, పోరాటాల వైపు తీసుకురావడం అనేటువంటిది ఎంచుకున్నటువంటి మార్గం. అందుకే మార్చి నెలలో ఈ నెలని మేము పోరాట మాసంగా నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నాము. కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఈ బడ్జెట్లో, రేపు పెట్టబోయే బడ్జెట్లో వెనుకబాటు గురవుతున్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఈ విషయాల్లో తగిన కేటాయింపులు చేయాలని చెప్పనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బసాపురం మన సంఘం బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినప్పుడు అనుకున్నాం బసాపురానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తారేమని చెప్పని. ఆందోళన చేయగా 50 కోట్ల రూపాయలు విడుదల చేశారు. దేనికి సరిపోతాయి? ఒక బియ్యం తిమ్మాపురానికి 110 కోట్ల రూపాయలు కావాలి. ఈ అరకొర నిధులతోటి ప్రయోజనం లేదు. అందుకే సమృద్ధిగా నిధులు కేటాయించాలనేటువంటిది మొదటి డిమాండ్. రెండో అంశము గంధమల్ల రిజర్వాయర్ సంబంధించి ప్రాజెక్టు మంజూరైందని చెప్పి చెప్తున్నారు, పనులు మాత్రం చేపట్టట్లేదు. అయితే గంధమల్ల కూడా ఒక 1.5 టీఎంసీతో కీలకమైనటువంటి ప్రాజెక్ట్. అది కూడా ఆలేరు ప్రాంతానికి నీరు అందించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్. అది స్థానిక ఎమ్మెల్యే గారు వీర్లయ్య గారు మంజూరు చేయించామని చెప్తున్నారు. మరి ఎందుకు పనులు చేయట్లేదు? ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న. దాంతోపాటు మూసీ ప్రక్షాళన విషయంలో కూడా మూసీ ప్రక్షాళన ప్రభుత్వం ఆర్భాటం చేస్తుంది. చాలా సంతోషకరమైన విషయం. మూసీ విషయంలో ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కానీ ఈ భువనగిరి జిల్లాకు సంబంధించి మూసీ ప్రక్షాళన విషయంలో ఏ మాత్రం చర్యలు చేపట్టలేదు. మూసీ ప్రక్షాళన చేయాలనంటే భువనగిరి జిల్లా పరిధిలో కూడా సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి, ఎస్టీపీలు ఏర్పాటు చేయాలి. మరి ఎస్టీపీలు పాయింట్స్ అయినా గుర్తించారా? ఎక్కడ ఎస్టీపీలు పెట్టాలనేది పాయింట్స్ కూడా లేవు. మరి మూసీ ప్రక్షాళన చేయాలనేది ఆషమాయిషి విషయం కాదు. ఇది చాలా చిత్తశుద్ధితో చేస్తే తప్ప సాధ్యం కాదు ఇది. అందుకే ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడానికి పాయింట్స్ని గుర్తించాలి, ఎక్కడెక్కడ పెట్టాలనేది. కనీసం ఈ జిల్లాలో ఒక 4 పాయింట్లు పెట్టాలి. పిలాయపల్లి పైభాగంలో ఒక ఎస్టీపీ పెడితే అది పిలాయపల్లి కాలువకు మక్తానంతారం సంబంధించినటువంటి బునాదిగాని కాలకు ఉపయోగపడుతుంది. అలాగే ధర్మారెడ్డిపల్లి కాలువ పైన ఒక ఎస్టీపీ పెడితే ధర్మారెడ్డిపల్లి కాలువ ప్రాంతానికి ఉపయోగపడుతుంది. అలాగే సంగెం బ్రిడ్జ్ దగ్గర ఒక ఎస్టీపీ పెట్టడం వల్ల ఈ భీమలింగం కాలువ ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది. నెమిలి కాలువ దగ్గర ఒక ఎస్టీపీ పెట్టడం వల్ల ఆసిఫ్నగర్ కెనాల్ ఆ ప్రాంతానికి అంతా గౌరారం, శాలి గౌరారం చెరువులోకి నీళ్లు పోయేంత వరకు ఉపయోగపడుతుంది. అందుకే మా దగ్గర ప్రణాళిక ఉంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చాం, ఎంపీతో మాట్లాడాం, అలాగే ప్రభుత్వ అధికారులకు చెప్పాం. మా తక్షణ డిమాండ్ ఏమిటంటే ఎక్కడ ఎస్టీపీ పెడతారనేది మొదటి అంశం. అలాగే మూసీ ప్రక్షాళనకు నిధులు కావాలి. నిధులు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో అయ్యేటువంటి పని కాదు, కేంద్రం కూడా సహకరించాలి. మరి కేంద్రం ఒక్క పైసా నిధులు ఇవ్వట్లేదు. మరి ఎందుకు ఇవ్వట్లేదు? కేంద్రం ఏమో గంగా నది శుభ్రం చేయడానికి